నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఉద్యోగం, కుటుంబం, సాంఘిక బాధ్యతలు వీటి మధ్య మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం సులభం. కానీ ఫిట్నెస్‌కి సమయం కేటాయించడం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ట్రైనర్ గ్లోబల్ అథ్లెట్ జాన్ కర్మతకిస్ పేర్కొన్నారు. విశాఖలోని F45 ఫిట్నెస్ సెంటర్లోని ఫిట్నెస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిట్నెస్ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇది మన శరీరాన్ని మరియు మన మనసును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందన్నారు. శరీరంలోని శక్తి స్థాయిలను పెంచడంతో పాటుగా ఒత్తిడిని కూడా తగ్గించడం, మంచి నిద్రని అందించడంతో పాటుగా గుండె జబ్బుల్ని, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోని ఫిట్నెస్ అనేది కీలక పాత్ర అన్నారు. Okay, ready? Video 3, 2, 1, F45. Okay. I'll count 3, 2, 1. We all say 45. Yeah. You guys ready? 3, 2, 1. F45. Woo. Thank you, team. F45 athlete based in Dubai. It's my second time here in Visakhapatnam. I'm very happy to be back in the studio. Our workouts are 45 minutes long, and it's an amazing way to start your day, energized throughout the day. And what we do is functional group training. So we focus on strength, cardio, and come and try what F45 is all about. We offer a free trial for 3 days here, so make sure you come and try the classes. Thank you very much. Namaste. హలో, నా పేరు శిరీష. నేను అప్రాక్సిమేట్ 48 ఇయర్స్. కానీ నేను కోవిడ్లో బాగా సఫర్ అయ్యాను. దానివల్ల నా బోన్ స్ట్రెంథనింగ్ ఏంటి అవన్నీ చాలా లాస్ అయ్యాను. నాకు ఆస్తమా పేషెంట్ని. నేను మామూలుగా చాలా సఫర్ అవ్వడంతో నా ఫ్రెండ్ శిరీష F45 చాలా యూజ్ అవుతుంది, ఎలాగైనా జాయిన్ అయ్యి మీరు స్ట్రెంథనింగ్ పెంచుకోవాలి అంటే, సరే నేను 2018 చేశాను. నేను ఆస్తమా కంప్లీట్గా ఇన్హేలర్ రిమూవ్ చేశాను. కానీ ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయ్యిందో మళ్ళీ F45 చేయలేను, చాలా స్ట్రెంథనింగ్. ఇప్పుడు జాన్ గారు చెప్పినట్టు చాలా వెయిట్స్ ఎత్తకపోయినా సరే చాలా స్ట్రెంథనింగ్ 45 మినిట్స్. ఇంకా నా ఏజ్ ఇంకా నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ సలహాతో నేను ఈ F45కి రావడం ఏంటి, నేను ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బాయ్ ఎత్తే అంత వెయిట్స్ నేను ఎత్తగలుగుతున్నాను. ఇప్పుడు అంత స్ట్రెంథనింగ్ పెంచాను నేను. అంతేకాదు ఆస్తమా ఇన్హేలర్ నేను 3 టైమ్స్ తీసుకునేదాన్ని, ఇప్పుడు ఓన్లీ 1 టైమే తీసుకోగలుగుతున్నాను. అది కూడా 100 mgలోకి వచ్చేసాను, 400 mg నుంచి. ఇది అన్ని నేను ఒక 4-5 జిమ్లకి ట్రై చేశాను. థ్రెడ్మిల్ 15 మినిట్స్, క్రాస్ ట్రైనర్ 15 మినిట్స్ అంటారు. కానీ ఇది ఆల్మోస్ట్ డిఫరెంట్. 45 మినిట్స్ ఎవ్రీ బాడీ వర్కౌట్ ఉంటుంది. అంతేకాదు ఈ ఏజ్ కూడా మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాము ఈ F45 వల్ల. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలిసేది కాదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. అది కూడా చేయడం వల్ల వస్తుంది. ఇది మాత్రం నాకు చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అది కూడా నేను ఫేస్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఓన్లీ యోగా చేసేవారు ఇంట్లో.
ఆయన యోగా చేస్తూ ఆయన థైరాయిడ్ని రిమూవ్ చేసుకున్నారు, కానీ స్ట్రెంథనింగ్ లేదు. మా అబ్బాయి ఎప్పుడైతే మా ఫ్రెండ్ శిరీష్ గారు చెప్పడంతో ఈ స్ట్రెంథనింగ్కి వచ్చారో, మట్ట వేసుకొని ఒక 10 మినిట్స్ కూర్చోలేని మనిషి ఇప్పుడు 1 అవర్ మార్నింగ్ పూజ చేసుకుని వస్తారు. ఆయన విష్ణు సహస్రనామం కూర్చొని వజ్రాసనంలో అంత స్ట్రెంథనింగ్ ఆయన పెరిగింది. ఇది చాలా యూజ్ఫుల్, మాటలతో అయితే చెప్పలేము ఈ క్లాసెస్ యొక్క యూజ్ఫుల్. అదే ఈరోజు జాన్ వచ్చి మాకు క్లాసెస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఉన్న ట్రైనర్స్ ఏంటి మాకు చాలా యూజ్గా చెప్తారు. ఎవరికి ఎలాగుంటుందో అని ఎవ్రీ మినిట్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. చాలా యూజ్, ఏజ్ పెరిగే కొలది చాలా యూజ్ అయిన ఒక ఎక్సర్సైజ్ ఇది. థ్యాంక్ యూ. నేను రీసెంట్గా నాకు బాడీ ఎవ్రీ ఇయర్ బాడీ చెకప్లో నాకు హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉందని వచ్చింది. నాకు రీసెంట్గా ఒక 20 డేస్ అవుతుంది యాంజియోగ్రామ్ చేశారు. ఆ యాంజియోగ్రామ్లో ఏమీ లేదన్నారు, కానీ చాలామంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయని అలాగని, కానీ పర్సనల్ ట్రైనింగ్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఒక 1 అవర్ థ్రెడ్మిల్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వెయిట్స్ ఎత్తేస్తే మాత్రం అది పాసిబుల్ ఉంటుందేమో. ఈ F45 ట్రైనింగ్ అయితే అట్లా ఉండదు. 1 మినిట్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ అని ఒక ప్లాన్డ్గా ఉంటుంది ప్రోగ్రామింగ్. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్, కానీ దగ్గరుండి ట్రైనింగ్స్ చాలా చక్కగా చెప్తారు. ఎవరి వెయిట్ ఎలాగెత్తాలో, ఎవరి కెపాసిటీ ఎంత అన్నది వాళ్ళు చూసుకొని మరీ చెప్తారు మనకి F45లో. దానివల్ల ఇక్కడైతే ఆ ఛాన్స్ లేదు, జిమ్లో అయితే నాకు చెప్పలేము.